హలో అండి, నేను మీ అనుష. పుదీనా టొమాటో చట్నీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నిట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని చూసేద్దాము. ముందుగా ఒక చిన్న కట్ట పుదీనాని తీసుకొని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ స్పైసెస్ తగ్గట్టు ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను. అలాగే 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పుదీనా అనేది బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ పుదీనాని బాగా వాడనివ్వాలి. ఇలా పుదీనా అనేది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న 3 టమాటాస్ని కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసుకున్న 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని అంతటినీ ఒకసారి కలుపుకొని టమాటాలను బాగా మగ్గనివ్వాలి. టమాటాలు అనేటివి తొందరగా మగ్గేదానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ని అంతా బాగా కలుపుకొని వేడి నీటిలో నానబెట్టుకున్న 1 స్పూను చింతపండు గుజ్జు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతటిని కలుపుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలానే వదిలేసి టమాటాలు బాగా వాడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనంతటిని ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే పుదీనా టొమాటో చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఒక 5-6 డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు హాట్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే ఈ చట్నీని వేడివేడి అన్నంలోకే కాకుండా రాగి సంగటి, ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.